ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఉన్న తుంసి అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడ చాలా వరకు కూడా ఈ సర్కిల్ ఇది తుంసి గ్రామానికి సంబంధించి. సో ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందనేది అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ కుప్పం ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాం సార్. సో ఈసారి ఇక్కడ భారీ మెజార్టీతో చంద్రబాబు గారు గెలుస్తారని చెప్పేసి ఒక వర్గం చెప్తా ఉన్నారు. మరో పార్టీ వారు వచ్చేసేసి లేదు ఈసారి ఆయన ఓడిపోతారు, మా అభ్యర్థి గెలుస్తారని వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు సార్, ఆయన ప్రజల గుండెల్లో బాగా నాటుకుపోయినాడు. ఆయన వచ్చినప్పటి నుంచి ఈసారి 8వ సారి 7 సార్లు దిగ్విజయంగా ఘన విజయం సాధించినాడు ఆయన. కాబట్టి ఆయన ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లోనూ ఆయనే బాగా వర్కులు చేశాడు. ప్రతి పల్లెటూరికి రోడ్డు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, పాఠశాల భవనాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ అన్ని విధాలా ఆయన కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి చేయడంలో చాలా అధీనంగా ఉంది. కాబట్టి కుప్పం అభివృద్ధి కాలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా సార్. అంటే 35 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అభివృద్ధికి నోచుకోలేదు అంటా ఉన్నారు వైసీపీ వారు. ఎట్లాంటి అభివృద్ధి జరిగిందండి? అద్దె జనాలు చెప్పచ్చు కానీ ఇక్కడుండే లోకల్ ప్రజలు ఎవరు చెప్పలేదు సార్. పెద్దరెడ్డి గారు పూంగూరు నుంచి కొంతమందితో వేసుకొని వచ్చి ఇక్కడ ఏదో ఆయన డంకా భజిస్తూ ఉన్నాడు కానీ మిగతా విషయాలంటూ ఇదంతా ఆయన చెప్పేది అవాస్తవాలు. నిజంగా ఇక్కడ చూస్తే ప్రజల విషయంగా టోటల్గా ఆయన చేసిన అన్ని పనులు కంటికి అంత దీనిగా కనపడతా ఉంటాయి. ఈ 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగింది సార్? అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంకి ఏం అభివృద్ధి జరిగింది? ఏమీ అభివృద్ధి లేదు సార్. ఆయన వచ్చిన తర్వాత ఓన్లీ అరాచక పాలన, రౌడీజాలు, ఆయన వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదో కొన్ని పథకాలు ఇచ్చుకొని బటన్లు నొక్కడము, ఆ బటన్లు నొక్కినా కూడా ఆ డబ్బులు పోడలేకుండా అసలు ఎన్నోసార్లు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రం అతలాకుతలమై అప్పుల పాలైపోయింది, లక్షల కోట్లు. ఇంకేం సార్ కావాలి ఈ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయండి. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంతవరకు నీళ్లు రాలేదు. నేనైతే ఈ 5 ఏళ్ల కాలంలోనే కుప్పానికి నీళ్లు తీసుకొచ్చాను హంద్రీనివా నుంచి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ చేశాను అన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ ఇన్నాళ్ళ నుంచి కూడా మరి మీరు ముఖ్యమంత్రిగా 3 తడవలు ఉన్నారు, అప్పుడంతా చేయలేదు నేను చేశాను అంటున్నారు. అదంతా మంచిగా సార్ మీ కుప్పం ప్రజలకి? ఏమి సార్ నీళ్ళు సార్, నిజంగా దాన్ని చెప్పుకుంటే అసలు నాతో ఇప్పుడు కాలు లేకపోతే తెలుస్తుంది వాస్తవాలు. నిజంగా ఆయన ఏదో ముఖ్యమంత్రిగా చేయరాని పని చేశాడు. నిజంగా చేయాలంటే ఫస్ట్ మొదటి సంవత్సరంలోనే ఆయన మా ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో 90% కాలువ పనులు చేసి 10% చేయలేకుండా లాస్ట్లో చివరిన 5% వర్క్ చేయలేకుండా ఏదో నీటి ట్యాంకులు తోలుకొని వచ్చి ఆ కాలువలో పెట్టుకొని వదిలేసి నాకు ఓట్లు వేస్తారు ప్రజలు అనే సినిమా సెట్టింగ్ మాదిరి ఆయన ఒక డ్రామా చేసిపోయినాడు. ఎంత మెజార్టీతో ఈసారి బాబు గారు గెలిచే? బాబు గారికి ఇక్కడ లక్ష్యం అనే ఇది పెట్టుకున్నారు. బట్ ఏమరా అంటే మా ఇది 75,000 నుంచి 1 లక్ష ఓట్లు ఖచ్చితంగా సాధిస్తారు సార్. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ ఇక్కడ లోకల్గా వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు? 1,00,000 అంటా ఉన్నారు. 1,00,000 లేకపోయినా 75 అన్నా ఖచ్చితంగా వస్తుంది. 75,000 మెజార్టీ. ఓకే, ఈసారి ఆయన ఓడిపోతా ఉన్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు కదమ్మా. మరి మీరు లోకల్గా ఉన్న మీ ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? అభిప్రాయం ఏమంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మంచి జరుగుతుంది రాష్ట్రానికి. మా ఊరు మాకు ఎమ్మెల్యే అయితే మేమే బాగుపడేది కాదు, రాష్ట్రం అంతా బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే. ఆయన ముఖ్యమంత్రిగా అయ్యే విధంగా ఉందమ్మా ఈసారి? ఖచ్చితంగా ఉంది. ఏం అభివృద్ధి జరిగిందమ్మా కుప్పానికి? కుప్పానికి చంద్రబాబు నాయుడు చాలా కాలేజీలు కట్టించినారు, రోడ్లు సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకులు అంతా చంద్రబాబు నాయుడే పెట్టిస్తున్నారు. నీళ్ళకు బాగా ఇబ్బందులు ఉంటుంది, వాటర్ బాధలే ఉండదు చంద్రబాబు నాయుడు వస్తే. అన్నీ చంద్రబాబే వచ్చేసినాడు. స్కూల్ బిల్డింగ్లు, కాలనీలు, బాత్రూమ్తో సహా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. మహిళలకి రుణాలు అందుకు మేము ఇప్పిస్తా ఉన్నామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, అవి అట్లాంటివి ఏం అందలేదా? అట్లాంటివి ఏం అందలేదా అంటే ఇప్పుడు వాళ్ళు పార్టీని ఏకం చేసేస్తూ ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది సపరేట్ చేసేసి వాళ్ళ పథకాలు 100 మందిలో 10 మంది కోసం 90 మందికి లేదు. ఇంతకుముందు గతంలో ఎట్లా ఉన్నాయి? గతంలో ఎట్లా ఉన్నిందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటే అందరికీ ఒకటే. ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి పేదోళ్ళు అట్లంతా ఏమి లేవు. ఆయన పథకాలు అందరికీ చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏమంటే పార్టీలు పెంచుకుంటారు. ఎంత ఇప్పుడు మామూలు మెజార్టీ అనేది మీరు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎన్ని సీట్లతో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటా ఉన్నారు?
అవంతా మేము చెప్పడానికి ఇబ్బంది. న్యూస్లో చెప్తా ఉన్నారు 86 వస్తుంది పక్కా కానీ చెప్తా ఉన్నారు. కూటమి ఉంది అంతా కలుపుకొని వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలి. ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు వస్తే ఎయిర్పోర్ట్ అవుతుంది ఈసారి. ఇప్పుడే చెప్తా ఉన్నాడు, నేను 35 సంవత్సరాల్లో ఎంత చేసినానో ఇంకా 5 సంవత్సరాల్లో అంత ఎక్కువగా చేస్తాను. ఎయిర్పోర్ట్ వస్తుంది. ఆ మహిళలు అదేదో ఒక ఫ్యాక్టరీ ఉండదు గార్మెంట్స్, ఆ గార్మెంట్స్ పోతా ఉండారు. ఇక్కడి నుంచి పోతారు. ఇక్కడ మండల్లో ఏదన్నా ఒక ఫ్యాక్టరీ కట్టితే ఎంతోమంది ఒక 1000 మందో 2000 మందో దాని నుంచి బతుకుతారు. అది మంచి పని. పట్టు పరిశ్రమకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అంటే రాష్ట్రం వ్యాప్తంగా ఒక మేనిఫెస్టో ఉంటే కుప్పానికి మాత్రము కుప్పం ప్రజలకు సపరేట్ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఇవన్నీ నేను చేసి చూపిస్తాను అని అంటా ఉన్నారు. నమ్మకం ఉందా? ఉంది, చెప్తే చేస్తారు. చంద్రబాబు నాయుడు అంటే అది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, సంక్షేమం కాదు అభివృద్ధి. ఎట్లా ఉందమ్మా ఇక్కడ లోకల్ గా ఎవరు వచ్చే విధంగా ఉన్నారు ఈసారి? చంద్రబాబు నాయుడు వచ్చే విధంగానే ఉంది సార్. ఎందుకమ్మా అంటే చంద్రబాబు గారు ఎందుకు గెలవాలనుకుంటాం? ఎందుకు గెలవాలంటే వాళ్ళంతా అభిమానం, మాకే వాళ్ళ అభిమానం అట్లుంది. అంటే కాదమ్మా, ఆయన అసలు ఇక్కడ ఉండడు, అసలు నామినేషన్ కి రాలేదని ఆయన కరెక్టే వైసీపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి పులివెందుల్లో లేడు కదా, ఈయన కూడా అంతే. ఈయన కూడా ఎక్కడున్నా వస్తూ ఉంటారు కదా, మా జిల్లానే కదా. అంతే, ఆయనకి ఎంత నమ్మకం ఉందో ఈయనకి కూడా ఇక్కడ అంతే నమ్మకం ఉంది. మేము కూడా ముందుసారి డబ్బులు వేస్తాం ఉండిలో నామినేషన్ వేసేదాన్ని. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు పైన అభిమానం ఉందంగా వేస్తుంది. ఇప్పుడు కూడా అంతే, చంద్రబాబు నాయుడే వస్తారు. కుప్పం ప్రజలైతే చాలా వరకు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలవడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మరికొద్ది మంది ప్రజలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్తే అండి. నమస్తే అండి సార్, ఇక్కడ వచ్చేసేసి కుప్పం అనేది అసలు 35 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన బాబు గారు అభివృద్ధి చేసింది ఏమీ లేదని వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. మరి కుప్పం ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? నిజంగానే ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చాము. సో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? అభివృద్ధి వచ్చి చాలా 100% అభివృద్ధి చేశారండి. మాది మారుమూల గ్రామం, అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అంతర్ రాష్ట్రంలో ఉండిందా ఒక సరేంజర్ గ్రామంలో ఉన్నాము. అప్పటికి 83 నుంచి మాకు దానికి ముందు ఏది కానీ అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే మాకు కుప్పం డెవలప్మెంట్ అయ్యింది. ఎడ్యుకేషన్ పరంగానూ డెవలప్మెంట్ అయింది, వ్యవసాయ పరంగానూ డెవలప్మెంట్ అయింది, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయిందండి. రోడ్లు కానీ, నీటి పారుదల కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ అన్ని రకాలుగా చేస్తున్నారండి. ఈ 5 సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ రైతులు పట్టించుకోవడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏ మాత్రం కూడా శూన్యం చేసేసినారు. రైతులకి ఒరిగింది ఏమీ లేదండి. ఉత్తుత్తు మాటలు చేస్తున్నారు కానీ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఈసారి ఎంత మెజార్టీతో చంద్రబాబు గారు ఇక్కడ గెలిచే విధంగా ఉన్నారు సార్? లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామండి మేము. యువత కూడా అసలు ఆయన ఇక్కడ ఓడిపోతా ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు కదా, మీరేమో ఇక్కడ లోకల్ గా 1,00,000 మెజార్టీ అంటా ఉన్నారు. అయ్యా, మేము ఏం చెప్తున్నా అంటే, మేము కంకణం కట్టుకొని, యూతంతా కంకణం కట్టుకొని, ప్రతి సైనికులుగా ప్రజలు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి, మన రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఆయనతోనే అభివృద్ధి జరుగుతుంది అని కూడా నేను గట్టి హామీ ఇస్తున్నాను. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా గుణపాఠం కూడా చెప్పగలుగుతామని కూడా. ఈ 5 ఏళ్లలో అంటే 35 సంవత్సరాలలో బాబు గారు చేయని అభివృద్ధి నేను ఈ 5 ఏళ్లలో చేశానని చెప్పేసి వైసీపీ అంటా ఉంది కదా, ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? కుప్పంలో ఉండే బస్సు డిపో, కుప్పం డిపోని పుంగనూరు తీసుకెళ్ళి, ఇక్కడ ఉండే బస్సులన్నీ దాదాపుగా ఇక్కడ 120 బస్సులు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి 50 బస్సులే ఉన్నాయి. ఈ మిగతా బస్సులని తీసుకెళ్ళారంటే పుంగనూరు డిపోకి తీసుకెళ్లారు. అదేవిధంగా గ్రానైట్స్ ఉన్నాయి, ఇక్కడ కుప్పం గ్రానైట్స్, గ్రిల్స్ అవన్నీ వేసారంటే మొత్తము అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు వేసుకుంటారు తప్పిస్తే కుప్పానికి ఏ మాత్రం చేయలేదు. కుప్పాన్ని పేదరికాలను నట్టేసారి తప్పిస్తే ఏ మాత్రం లాభం చేయలేదు వాళ్ళు. బాబు గారు ఈసారి అధికారంలోకి వస్తే, అంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయితే కుప్పానికి ఇంకా ఏం అభివృద్ధి జరుగుతుంది? కుప్పానికి అభివృద్ధి రావాలన్నా, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రావాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు గెలిస్తేనే అవుతుంది. దాదాపుగా మనం ఏం పెండింగ్ ఉన్నాయి అభివృద్ధి పరంగా, ఏం జరగాలి మీకు? ఇక్కడైతే మాకు వచ్చి అభివృద్ధి అంటే ఇండస్ట్రీలో తీసుకొస్తాడు, నదులు అనుసంధానం తీసుకొస్తాడు, ఎయిర్పోర్ట్ తీసుకొస్తాడు. రైతులకు కానీ ఎయిర్పోర్ట్ వస్తే అభివృద్ధి జరుగుతుంది.
స్టూడెంట్స్కు ఇంతవరకు కూడా డిఏడి ఇది కూడా ఏమీ ఇవ్వలేదండి. ఇంతవరకు కూడా డిఎస్సి కూడా ఎయిర్పోర్ట్ ఎందుకు ఆగిపోయిందండి? అంటే గతంలోనే ఆల్రెడీ దీనికి సంబంధించి ఆ స్థలాలకు సంబంధించి డబ్బులు కూడా ఇచ్చారు. అవునండి. మళ్ళీ ఏంటి ఇది ఏం ప్రాబ్లం వల్ల ఆగిపోయింది? అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ తీసుకురాలేదు, ముందుకు తీసుకురాలేదండి. ఎందువల్ల ఈ గవర్నమెంట్ నిలిచిన వల్లనే ఆ ఎయిర్పోర్ట్ ఆగిపోయిందండి. ఎన్సీ గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసేసి ప్రజల అభిప్రాయం తెలుసుకునే భాగంలో మేము ఇక్కడికి వచ్చాము. సో ఎట్లా ఉంది కుప్పం అభివృద్ధి, ఏ విధంగా ఉంది? సార్ ఇక్కడ ఎక్కడ ఉందంటే చంద్రబాబు నాయుడు రాకముందు ఎలా ఉండేదంటే మన పెద్దోళ్ళు 70-80 సంవత్సరాల ముందు ఎలా ఉండేదంటే భోజనానికి కరువు. రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత భోజనాలు పూర్తిగా కడుపునే తింటున్నారు. ఇక్కడ అడవి ఏరియా, అడవి ప్రాంతం, కంగుంది కుప్పం దీని పేరు. ఎక్కడ కానీ ఇక్కడ కుప్పం అంటే తెలియదు. పేరు కంగుంది కుప్పం, పలమనేరు దాటితే కంగుంది కుప్పం అని చెప్పాలి. కంగుంది కుప్పం అనాలి దీన్ని. ఎక్కడ పలమనేరు దాటితే ఈ ఊరి పేరు అడ్రస్ తెలియదు కుప్పం అంటే. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే తర్వాత కుప్పం అని పేరు వచ్చింది. ఈ కుప్పం అంటే దేశంలో ప్రపంచంలో తెలిసే విధంగా చేశారు. ప్రతి ఒక్క మనిషి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అన్నీ చేసి వాళ్ళకి అన్నీ సృష్టించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకుని స్వచ్ఛందంగా జీవించేలా అభివృద్ధి చేసి ఏమీ లేని వాళ్ళు ఈరోజు చాలా బీద ప్రాంతం ఇది. అలా అంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునే విధంగా అభివృద్ధి చేసినారు. ఆయన చేసిండే అభివృద్ధికి ఈరోజు ఎలక్షన్ లేకుండా ఎనామస్ చేసే విధంగా ప్రజలు ఉండాలి. కానీ కుల చిచ్చులు పెట్టి రకరకాలుగా పెట్టి డబ్బులు పెట్టి మందులు అరాజక 5,000 10,000 కొని డబ్బులు ఎరు చూపించి కొందరిని ఒక 30% భాగాన్ని మారుస్తున్నారు. అంతేగాని వాళ్ళ లాభాల కోసం 30% మెంబర్లు ఇక్కడ మారిన్నారు వైఎస్ఆర్సీపీలో. కానీ వేరే రకాల చంద్రబాబు కాబట్టి మరి ఎట్లా అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మనం చూస్తే వైసీపీ బాగా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు నేను అంత అభివృద్ధి చేశా అంటా ఉన్నారు. కానీ ఎందుకు అక్కడ స్థానిక ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం? భయోలందనలు గురి చేసి డబ్బులు నేరుపెట్టి భయోలందనలు గురి చేసి నేను కూడా ఒక సర్పంచ్ క్యాండిడేటే 150 ఓట్లతో ఓడిపోయినాను. ఈరోజు మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడ ఫోకస్ చేసి 5,000 10,000 ఓటుకి ఇచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చి బెదిరించి ఇదే పరిస్థితి ఇప్పుడు మామూలుగా మనకి సార్వత్రిక ఎన్నికల్లో కూడా జరుగుతుంది అని అనుకుంటే అప్పుడు మరి ఇక్కడ ఓటమి భయం ఉంది. వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారు. లేదా పెన్షన్ పెరిగేస్తామంటున్నారు, అది చేస్తాం ఇచ్చేస్తామన్నారు. వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు ప్రజల్ని. కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఎలక్షన్ కాబట్టి గవర్నమెంట్ పక్కాగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మెజారిటీతో గెలిచే విధంగా ఉంది కుప్పంలో బాబు గారు. 1,00,000 మెజార్టీ ట్రై చేస్తాం. 1,00,000 మెజార్టీ రావాలండి. ఎట్లా ఉందన్న కుప్పం పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఒకప్పుడు అయితే శాంతియుతంగా ఉండే కుప్పంను రణరంగంగా మారింది అని చెప్పేసి కొద్దిమంది అంటా ఉన్నారు. నిజంగానే రణరంగంగా మారింది కుప్పం? సార్ అదే ప్రస్తుతానికైతే అది సత్యమే, జగత్ ఎరిగిన సత్యము. ప్రశాంతత కుప్పంకి ఇప్పుడుండే కుప్పంకి చాలా తేడా ఉంది. అది ఈ 5 ఏళ్లలోనే ఈ విపరీతమైన ఈ పెరగడానికి కారణము ఈ 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాల నుండినే ఈ మాదిరి దౌర్జన్యాలు. రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది ఇక్కడ? అంటే ఒకప్పుడు చూస్తే భూముల రేట్లు బాగున్నాయి, కానీ ఈ 5 ఏళ్ళు తగ్గిందని కొద్దిమంది అంటా ఉన్నారు. కొద్దిమంది వచ్చేసేసి లేదు బాగానే ఉన్నాయి అంటా ఉన్నారు. స్థానికంగా మీరేం చెప్తారు? రియల్ ఎస్టేట్ బాగానే నడుస్తూ ఉంది సార్, ఇక్కడ బాగానే నడుస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ఉందా ఇక్కడికి? అంటే బాబు గారు అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఆయన మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిండేదే నా మొదటి సంతకము ఎయిర్పోర్టే అని చెప్పినారు. ఉద్యోగాలకి ఐటీబీటీ హబ్గా మారుస్తాను కుప్పం అని చెప్పినారు. ఔటర్ రింగ్ రోడ్ చేస్తామని చెప్పినారు. ఇవన్నీ చేస్తారు కాబట్టి మా రోడ్ కూడా డబల్ రోడ్ అని చెప్పినారు. ఈ రోడ్డు ఇది వయా ఇట్లా తమిళనాడు టచ్ అవుతుంది. ఈ రోడ్ వానంబట్ టచ్ అవుతుంది. ఈ రోడ్ డబల్ రోడ్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ కుప్పంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు. మూడు భాషలు మిక్స్ అవుతుంది సార్. 3 భాషలు మిక్స్ అవుతుంది. అందుకే ద్రావిడ యూనివర్సిటీ కూడా పెట్టినారు. ప్రతి ఒక్క సౌకర్యం, ఇంజనీరింగ్ కాలేజ్, ద్రావిడ యూనివర్సిటీ, డిగ్రీ కాలేజ్, ప్రతి ఒక్క విలేజ్కి స్కూలు, 2-3 పంచాయతీకి ఒక హై స్కూలు, ఇంటర్ కాలేజీలు ప్రతి ఒక్కటి చేయనది అభివృద్ధి చంద్రబాబు నాయుడు. వేరే ఒక్కరు ఏదైనా ఒక ఇంటర్ కాలేజ్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రావడంగా అసలు ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేవాళ్ళు ఈ పొద్దు మంచి ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నాయంటే ఆ చంద్రబాబు వల్ల. కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క విషయం చంద్రబాబు వల్ల వచ్చింది. చంద్రబాబు అసలు 2 కోట్లు కాదు 5 కోట్లకైనా పెట్టేదానికి ఆ అభిమానంతో నన్ను ఇన్నిసార్లు గెలిపించినారు. కాబట్టి చంద్రబాబు మా ప్రేమ వాళ్ళ సొంత కుటుంబంలా భావించి ఇన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మేము రుణం తీర్చుకోలేము అంటున్నారు, కానీ మేమే రుణం తీర్చుకోవాలి. చంద్రబాబు రుణం ఇది మొత్తం మీద ఇచ్చే రుణం తీర్చుకోవాలి. స్థానిక సంస్థల్లో ప్రతిపక్ష పార్టీ ఓడిపోయింది చెప్పినారు కదా. పరిస్థితి ఏం జరిగిందంటే డబ్బులు నగదు అనేవి కళ్ళ ముందరే పంచుతున్నారు, కానీ ఏమి చేయలేని పరిస్థితి. అలాంటి అధికార దుర్వినియోగం చేశారు వాళ్ళు.
కళ్ళు ముందే పంచుతున్నారు డబ్బులు, ప్రతి మనిషి కళ్ళు ముందే పంచుతున్నారు. కానీ పోలీసులు కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఆ విధంగా ఉంటే ఎందుకు గెలవరు? అయితే మొత్తం మీద ఏంటంటే కుప్పంలో ఈసారి ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో బాబు గారిని అయితే గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే విధంగానే ఉంటాయి. మొదటి సంతకం కూడా ఈ ఎయిర్పోర్ట్కే పెడతారు అని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే విశ్వసిస్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.